శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం మహాసరస్వత్యే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం 22 ఫిబ్రవరి నుండి 28 ఫిబ్రవరి కూడా, ఫిబ్రవరి 2026 వరకు కూడా ఈ వారం రోజులు గ్రహాల యొక్క ప్రభావం తెలుసుకోబోతున్నాము. ముందుగా గురుగ్రహం అంటే మిథున రాశిలో ఉన్నాడు. సారీ, మీనరాశి అన్నాను, అది కాదు. మిథున రాశిలో వక్రగతిలో గురుడు ఉన్నాడు. కేతు సింహరాశిలోను, కుజుడు ఎగ్జాల్టేషన్ లో అంటే 28 డిగ్రీస్ దగ్గర జస్ట్ దాటాడండి. 28 డిగ్రీస్ దగ్గర పరమోచ్చలో ఉంటాడు ఆయన. కుజుడు ఎగ్జాల్టేషన్ పరమోచ్చలో ఉంటాడు అనమాట. అంటే మ్యాక్సిమం రిజల్ట్స్ ఇస్తాడు ఆయన. అలా ఉన్నాడు, మకర రాశిలో ఉన్నాడు. ఆయన 23rd నుండి ఆయన కుంభరాశిలోకి వెళ్తున్నాడు. ఈ ముఖ్యంగా చెప్పాల్సిన ఈ అంశం ఏంటంటే, ఈ విధంగా 5 గ్రహాలు అంటే మేజర్ గ్రహాలు అంటే 5 గ్రహాలు కుంభరాశిలో కలుస్తున్నాయి. అంటే నేను దీన్ని పంచగ్రహ కూటమి కూడా అంటాం మనం. రవి, బుధులు, కుజ, శుక్రులు, రాహువు. రాహులో కుంభరాశిలో ఉన్నాడు. సో 4 గ్రహాలు రాహుతో కలుస్తున్నాడు కుంభరాశిలో. ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి. సో అదొకటి. శనీశ్వరుడు మీనరాశిలో ఉన్నాడు. శనీశ్వరుడు మీనరాశిలో కూడా శుభఫలితాలు బాగా ఇవ్వడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి ఈ వారం మొత్తం బాగుందండి. ముఖ్యంగా మీ ఫైనాన్షియల్ గాను, ఆర్థికంగాను, కుటుంబ పరంగాను ఏమాత్రం ఇబ్బంది పడరు. చక్కటి భోజన వసతులు మాత్రం చక్కగా కలుగుతాయి. అంటే మిగతా వాళ్ళకి ఉండవా? ఉంటాయి. మీకు స్పెషల్, మీకు నచ్చిన ఫుడ్ ఎప్పుడు ఆనందంగా, అంటే మీరు తీసుకున్న ఫుడ్లో ఏదైనా ఆనందం ఉంటుంది. సో ఇది ఒక పక్క పెడదామంటే, ముఖ్యంగా గాయకులకి, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వారికి, ఎక్కువ మాట్లాడే వారికి, సాహిత్య రంగంలో ఉన్న వారికి అద్భుతమైనటువంటి మార్పులు కనిపిస్తున్నాయి. ఎక్కువగా మీరు ప్రయాణాలు చేస్తుంటారండి. 22వ తారీఖుని మీరు బహుశా మీ తమ్ముళ్ళని, మీ సోదరులని కలవడానికి అవకాశం ఉంది. జర్నీస్ కూడా సూచిస్తోంది. ఈ విధంగా 23వ తారీఖు నుంచి చతుర్థ భావంలో 5 గ్రహాల కలయిక. 4వ భావంలో కనుక రవి, బుధులు ఉన్నారు. రవి, బుధ, కుజ, శుక్ర, రాహులు. రవి, బుధులు ఉన్నారంటేనే మీకు ఫైనాన్స్ రంగంలో, విద్యలో బాగా రాణిస్తారండి. ముఖ్యంగా రవి, బుధ, రాహువులతో కలిసిన శుక్రుడు అంటే డాక్టర్స్ విద్య మీకు వచ్చి తీరుతుంది. మీరు ఎంబీబీఎస్ కోసం ట్రై చేస్తారనుకోండి, ఎంబీబీఎస్ లో సీట్ వస్తుంది. ఎంబీబీఎస్ అయిపోయి ఎంఎస్, ఎండి ఇవన్నీ కూడా మీకు ఖచ్చితంగా రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 4వ భావంలో రవి, బుధుల వలన సాహిత్య రంగంలోనూ, అలాగే సంగీత సాధనలోనూ, కళారంగంలోనూ మంచి అభివృద్ధి ఉంటుంది. ముఖ్యంగా భూములు, వాహనాలు, సినిమా రంగంలో అవకాశాలు ఇవన్నీ వచ్చి తీరుతాయి. మీకు ఆ కాంబినేషన్ చాలా చాలా బాగుందండి. మీకు పంచమ స్థానంలో శనీశ్వరం కూడా చిన్న చిన్న టెన్షన్స్ పడుతుంటారు. ప్రతి దానికి టెన్షన్ పడుతుంటారు. మీ వివాహ వేడుకలు కూడా కొద్దిగా ఆలస్యం అయిపోవడానికి అవకాశం ఉంది. భార్యాభర్తల విషయంలో కూడా ఎందుకు చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తూ ఉంటాయి. కానీ గురు ప్రభావం వలన సెకండ్ హౌస్ లార్డ్ అష్టమంలో ఉన్నప్పటికీ ఖర్చులు అధికంగా ఉండి అనారోగ్య సమస్యలు రావడానికి కూడా కొన్ని సందర్భాల్లో లేకపోలేదు. అంతేకాకుండా ఉన్నతమైన విద్య రీత్యా విదేశాలు వెళ్ళడము, తీర్థయాత్రలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, అలాగే రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారస్తులకి చాలా బాగుంటుంది. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకి, అలాగే రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా ఈ 5 గ్రహాల కూటమి మీకు దశమస్థానం చూడడం వలన ఖచ్చితంగా బాగుంటుంది. అంటే ప్రమోషన్స్ రావడము, లేకపోతే మీ యొక్క తెలివితేటలతోటి మీకు ఉన్నతంగా రాణించడము, మీకు గుర్తింపు దొరకడము, గౌరవ మర్యాదలు ఉండడము, ఇవన్నీ బాగుంటాయి. లాభాలు మాత్రం కొంచెం ఆలస్యంగా ఉంటాయి, కొద్దిగా తక్కువగా ఉంటాయండి. కొద్దిగా ఆలస్యంగా వస్తున్న డబ్బులు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మీ కెరీర్ మొత్తం అద్భుతంగా ఈ వారం రోజులు చాలా బాగుంది. కొద్దిగా నా గురించి చెప్తానండి. నేను CMA పాస్ అయ్యాను. CMA అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, ICWA. ప్రొఫెషనల్గా అది ఒక క్వాలిఫికేషన్ ఉంది. సరే, అది పక్క పెడదాము. మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉండాలండి. ఎందుకంటే చాలా మందికి ఉద్యోగాలు రావట్లేదనో, పెళ్లిళ్ళు కావట్లేదనో, సంబంధాలు కుదరట్లేదనో, ఫారిన్ కంట్రీస్ వెళ్ళాలనో, పొలిటికల్ రంగంలో పదవులు రావాలనో ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ మనం చూడొచ్చండి. ఈ మధ్య రీసెంట్గానే ఒక అమ్మాయికి చెప్పాను, MBBS అయిపోయింది, MD కోసం సీట్ వస్తుంది అని చెప్పాను. అలాగే వాళ్ళు అమ్మాయికి వచ్చింది, వాళ్ళు మన ఇంటికి కూడా వచ్చారు. సరే, అది పెద్ద గ్రేట్ థింగ్ ఏం కాదనుకోండి. చెప్పేది ఏంటంటే జనరల్గా మనం చెప్పేవి కూడా జరుగుతూ ఉంటాయి.
అని చెప్పచ్చు. అంటే అనాలిసిస్ కరెక్ట్గా చేస్తే ఎవరు చెప్పినా జరుగుతుంది. సో అది పక్కన పెడితే మీకు వాస్తు సంబంధించినటువంటి విషయాలు కావాలన్నా కూడా మీరు మా ఆది హాస్టల్ ఫోన్ చేయొచ్చండి. జనరల్గా నేనే లిఫ్ట్ చేస్తాను, లేదా మా మిస్సెస్ గారు లిఫ్ట్ చేస్తారు. సో మీకు మూడో వ్యక్తి ఎవరో ఉండరండి, డైరెక్ట్గా మీతోనే కాంటాక్ట్ అయితే మీరు మీ చెప్పవలసిన విషయాలు నాకు చెప్పచ్చు, మనం మాట్లాడుకోవచ్చు కూడా. సరే ఇది పక్క పెడితే ఈ వారం మొత్తం కూడా అంటే ఫిబ్రవరి నెలలో పూజించవలసిన దేవుడు ఏంటి, పరిష్కార మార్గాలు ఏమున్నాయి మనం తెలుసుకుందాం. అన్నిటికంటే ముఖ్యమైనదంటే శనీశ్వరుడు, రాహువు, కేతువులే మెయిన్ గ్రహాలండి. అంటే బాధ పెట్టినా వాడు మంచి శుభాలు ఇచ్చినా కూడా వాళ్ళు ముగ్గురే ఎక్కువ ఉంటారు. ముఖ్యంగా శని రాహువులే విశేషించి సుఫలితాలు ఇచ్చినా, విశేషించి అశుభ ఫలితాలు ఇచ్చినా వాళ్ళే. కాబట్టి మనం వాళ్ళని ప్రసన్నం చేసుకోవాలన్నా, అదే వాళ్ళని శాంతించి మెయిన్ అంటే మేజర్గా జరగకుండా కూడనివన్నీ మైనర్గా చిన్న చిన్న పడితే పోవాలన్నా బాధలు మనం పరిష్కార మార్గాలు చేసుకోవచ్చు అండి. ముఖ్యంగా శనీశ్వరుడు గురించి చెప్పుకుంటే మీకు తెలిసినట్టుగానే 7 శనివారాల పూట శనీశ్వరుడు తైలాభిషేకం చేసుకుని, ఆంజనేయ స్వామి వారి దగ్గర దీపారాధన చేసుకుని, ఆంజనేయ స్వామి వారి దగ్గర 11 ప్రదక్షిణాలు చేస్తే ఖచ్చితంగా శనీశ్వరుడు యొక్క బాధలు తగ్గుతాయండి. అంతేకాకుండా సింధూరం ఎవరైతే ఆంజనేయ స్వామి రాయిస్తారో వాళ్ళకి శని బాధలు ఉండవు అని సాక్షాత్ శని భగవాన్ అంటే చెప్పాడు మనకి. అదొకటి. ఇంకా కావాలంటే వెంకటేశ్వర స్వామి ఆరాధన వలన, అలాగే శివుడికి అభిషేకాలు చేయించుకోవడం వలన కూడా ఈ బాధలు తగ్గుతాయి. అంతే కదండి. ఈ రాహు వలన కూడా చాలా మటుకు బాధలు, చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఆ బాధలు కూడా తగ్గాలంటే, అంటే మినిమైజ్ అవ్వాలంటే, పూర్తిగా పోవండి, ఆ రాహు ఇచ్చే బాధలు కొద్దిపాటైనా తగ్గిపోవాలంటే ముఖ్యంగా అమ్మవారు కనకదుర్గ అమ్మవారిని పూజించడం శ్రేష్టం. అమ్మవారికి కుంకుమ పూజ కానీ, లేకపోతే అమ్మవారి మనం అభిషేకాలు చేస్తుంటాం కదా, ఆ అభిషేకాలు కానీ, చండీ హోమాలు మన పేరు చేయించుకున్నా, అదే కనకదుర్గ అమ్మవారి దగ్గర చేయించుకున్నా, అవి చండీ హోమాలు చేయించుకోవడం వల్ల కూడా దోషాలు తగ్గుతాయి. మెయిన్ ఇంపార్టెంట్ అంటే అమావాస్య పూట, పౌర్ణమి పూట కూడా ఈ హోమాలు చేస్తుంటారు. మన దగ్గరలోని దేవాలయంలో కూడా ఈ పూజలు చేస్తుంటారు. చేసుకోవడం వలన కూడా మనకి చాలా మేలు జరగడానికి అవకాశం ఉంది. ఇప్పుడు చిన్నపాటి పరిష్కార మార్గాలు తెలుసుకుందాం అండి. పరిష్కార మార్గాలు కొన్ని ఉంటాయి కదా. మన డబ్బు ఖర్చు బాగోతో ఏమి ఉండదు. మేషరాశి నుంచి మీన రాశి వారి వరకు కూడా మనకి కొన్ని గ్రహాల ప్రభావం ఉన్నాయి. ముఖ్యంగా 5 గ్రహాలు, రవి, బుధ, కుశుక్ర, రాహువులు, వీళ్ళ వల్ల కూడా కొంతమందికి అష్టమ స్థానంలో ఉండడం వలన, కొంతమంది చతుర్థ భావం ఉండడం వలన, కొంతమందికి 12వ భావం ఉండడం వలన ఇబ్బంది పడుతుంటారని మనం అనుకుంటూ ఉంటాం. అది మా శాస్త్రం మామూలుగానే, భయపడాల్సిన అవసరం లేదు. కానీ 12వ భావంలో కుజుడితో కలిసినటువంటి రవి మంచివాడు కాదు. కాబట్టి జనరల్గా మనం ఏం చేస్తూ ఉంటామంటే, రాహు కూడా మంచివాడు కాదు. ఈ విధంగా ఏం చేయాలంటే, మనం సూర్య భగవాన్ ఆరాధన ఖచ్చితంగా చేయాల్సిందేనండి. అందరూ కూడా సూర్య భగవాన్ ఆరాధన, అలాగే మీరు శివారాధన, శివుడికి సంబంధించిన విషయాల్లో అమ్మవారు, శివుడి యొక్క ఆరాధన, అమ్మవారు కనకదుర్గ అమ్మవారు, రాహు ప్రభావం, కుజుడి ప్రభావం వలన మీకు ఏ దేవుడు ఇష్టం ఉంటే ఆ దేవుడు చేయాలంటే చేసుకుంటే మంచి సరిపోతుంది. ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శివుడు ఈ ఆరాధన చేయడం వలన, విష్ణు సంబంధించిన పూజలు, విష్ణు ఆలయ దర్శనాలు, తులసి మాలలు సమర్పించడం వలన, కలియుగంలో శ్రీ మహావిష్ణువే కదండి మనకి పోషకుడు. కాబట్టి శ్రీ మహావిష్ణువుని పూజించడం వల్ల అన్ని శుభాలు కలుగుతాయి. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామిని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్తారు కదండి. శ్రీకృష్ణుడు గురించి మనకి అద్భుతంగా, శ్రీకృష్ణుడు నమో భగవతే వాసుదేవాయ అంటూ పూజలు చేయడం వలన, శ్రీకృష్ణుడు నిరంతరం మనసులో ధ్యానించడం వలన, అలాగే మీకు నచ్చిన అమ్మవారిని పూజించడం వలన సకల శుభాలు కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో 12 రాశుల వారికి భయపడాల్సిన అవసరం ఏమీ లేదండి. ఈ వారం రోజులు కూడా 5 గ్రహాలు కలిసాయి మనల్ని ఇబ్బంది పెడతాయి అనేది ఏమీ లేదు. 5 గ్రహాలు కలయిక దేశానికి వర్తిస్తుంది తప్ప, అలాగే కాలసర్ప దోషం కూడా దేశానికి వర్తిస్తే తప్ప మన ఇండివిజువల్ జాతకాల్లో అంత ప్రభావం చూపించవు.